పంజాబ్ జట్టు చేతిలో సొంతగడ్డపై ఎదురైన ఘోర పరాజయం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తీవ్ర నిరాశకు అసహనానికి గురిచేసింది. ఏకంగా 3.3 ఓవర్లు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో ముంబై చిత్తుగా ఓడిపోవడం అతడికి ఏమాత్రం మింగుడుపడలేదు. ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలో పాండ్యా ఫ్రస్ట్రేషన్ పీక్స్లో కనిపించింది. ఒక కెప్టెన్ మైదానంలో పదే పదే తన అసహనాన్ని ప్రదర్శిస్తే అది ఖచ్చితంగా జట్టు మొత్తం ప్రదర్శన మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది, ఆటగాళ్ల స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ మ్యాచ్లో ముంబై ఆటగాళ్ల కదలికల్లో కూడా అదే నిరాశ కనిపించింది. ఈ ఓటమి తర్వాత మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో మాట్లాడిన హార్దిక్ పాండ్యా తన మాటల్లో కూడా అదే ఫ్రస్ట్రేషన్ను, తన జట్టు ప్రదర్శనపై ఉన్న తీవ్రమైన అసంతృప్తిని బయటపెట్టాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే, నిజాయితీగా చెప్పాలంటే ఈ ప్రదర్శన తర్వాత ఇప్పుడు మాట్లాడ్డానికి నా దగ్గర పెద్దగా ఏమీ లేదు. మనం ఎక్కడ వెనకబడి ఉన్నామో తెలుసుకోవడానికి మళ్లీ మొదట్నుంచి అన్నీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోపం ఆటగాడిలో ఉందా, జట్టు మొత్తానిదా, లేక మా ప్రణాళికల్లోనే ఉందా అనేది లోతుగా విశ్లేషించుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతోందో కనుక్కొని ఇకపై ఏం చేయాలనేది కూర్చుని నిర్ణయించుకుంటాం. మేము ఒక 20 నుండి 50 పరుగులు తక్కువ చేశాం. ముందుగా పంజాబ్ జట్టుకు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. మా ఇన్నింగ్స్ సమయంలో బంతి రివర్స్ అవడం మొదలైంది. పైగా ఆ సమయంలో మంచు ప్రభావం కూడా లేదు. అయితే రెండవ ఇన్నింగ్స్లో మంచు కురిసింది, పిచ్ బ్యాటింగ్కు కాస్త అనుకూలించింది. కాని వాస్తవం చెప్పాలంటే వాళ్లు అన్ని విభాగాల్లో మమ్మల్ని పూర్తిగా డామినేట్ చేసి చిత్తు చేశారు. పంజాబ్ ఆటగాళ్లు మాకంటే అద్భుతంగా బౌలింగ్ చేశారు, అదరగొట్టేలా బ్యాటింగ్ చేశారు, ఫీల్డింగ్లో కూడా మాకంటే చాలా మెరుగ్గా ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ తేడాయే మా ఓటమికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు మేము ఒక విషయం తీవ్రంగా ఆలోచించాలి. జట్టులో ఏవైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా, లేక పరిస్థితులు అవే చక్కబడతాయని ఆశిస్తూ ఇలాగే ముందుకు వెళ్లాలా అని తేల్చుకోవాలి. ఇవి భవిష్యత్తు కోసం మేము ఖచ్చితంగా సమాధానం వెతుక్కోవలసిన కొన్ని కఠినమైన ప్రశ్నలున్నాయి. ఈ ఘోర ఓటమికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే, ఓటమిని అంగీకరించాల్సిందే అని హార్దిక్ పాండ్యా ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయాడు.